ఓకేనా. సో ఇప్పుడు ఒక దాంట్లో మనకు మోర్ దాన్ 1 ట్యాగ్ ఉంటే ఓకే. దాన్ని నెస్టెడ్ ట్యాగ్స్ అనేసి అంటాము. ఓకే. ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాడీ హెచ్టిఎంఎల్, దాని తర్వాత ఈ ఈ ఈ హెచ్టిఎంఎల్ లోపల మనకు టూ ట్యాగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి హెడ్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి బాడీ ఉంటుంది. బాడీ హెడ్ ట్యాగ్ లోపల అగైన్ మళ్ళీ ఇంకో నెస్టెడ్ ట్యాగ్ వచ్చి టైటిల్ అనే ట్యాగ్. ప్రతి ట్యాగ్ దట్ షుడ్ బి ఎండెడ్ విత్ దట్ పర్టికులర్ రెస్పెక్టివ్ ట్యాగ్ యాక్చువల్లీ, అండ్ ఇట్ షుడ్ బి క్లోజ్డ్ విత్ ఫార్వర్డ్ స్లాష్ ద్వారా మనం క్లోజ్ చేయొచ్చు. సో మనం ఇలా దాన్ని క్లోజ్ చేయలేము అనమాట. ఓకే. మనం డైరెక్ట్ గా ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి దాని తర్వాత ఆ ఎలిమెంట్ నేమ్ ఇస్తే అప్పుడు అది క్లోజ్ అవుతుంది అనమాట. ఓకే అండి. ఓకే. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు యాట్రిబ్యూట్స్ అని ఉన్నాయి. యాట్రిబ్యూట్స్ అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాంకర్ ట్యాగ్ యాట్రిబ్యూట్ లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక యాంకర్ ట్యాగ్ ఉంది. యాంకర్ ట్యాగ్ అంటే ఎందుకు వాడతాము యాంకర్ ట్యాగ్ అంటే టు నావిగేట్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి మూవ్ అవ్వాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఈ యాంకర్ ట్యాగ్ వాడి నేను సపోజ్ google.com అనేది నేను నావిగేట్ అవ్వాలని అనుకుంటున్నాను. ఓకే. ఓకే. సో ఐ కెన్ ఏబుల్ టు స్విచ్ విత్ దిస్ అన్నమాట. Suppose here I am giving something like visit Google. Okay. సో నేను దీని మీద క్లిక్ చేసి ఓపెన్ ఇన్ రివీల్ ఇన్ ఫైండర్ అండ్ ఐ కెన్ డైరెక్ట్లీ క్రోమ్ లో మనం దాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. విజిట్ అని యాంకర్ ట్యాగ్ వచ్చి ఉంటుంది. ఓకే. సో దీన్ని మనం క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే చూడండి, ఇక్కడ మనం ఏదైతే కోడ్ రాసామో దానికి సంబంధించి మనం చూడొచ్చు అనమాట. యాంకర్. సో దీని మీద మనం క్లిక్ చేసినప్పుడు అది వెళ్తుంది. ఓకే, ఇక్కడ అట్రిబ్యూట్ ఏంటి అని అంటే ద హెచ్రెఫ్ ఏదైతే మనం వాడామో దాన్ని అట్రిబ్యూట్ అనేసి అంటాం. ఓకేనా. అలాగే ఇంకా మిగతావి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ట్యాగ్ కి టైప్ సపోజ్ ఇట్ ఈస్ లైక్ పాస్వర్డ్. ఓకే, మనం ఇలా అట్రిబ్యూట్స్ వాడతాము. ఎలిమెంట్ అంటే విచ్ ఈస్ లైక్ ఎన్క్లోజ్డ్ విత్ ద గ్రేటర్ దెన్ అండ్ లెసర్ దెన్. ఓకేనా. మళ్ళీ అట్రిబ్యూట్ అంటే ఆ పర్టికులర్ సపోజ్ యాంకర్ ట్యాగ్ కి ఒక మన ఫీచర్స్ ని యాడ్ చేయడం అనమాట. వీఆర్ గోయింగ్ టు యాడ్ సమ్ ఫీచర్స్ టు ద ఎలిమెంట్. మనం అట్రిబ్యూట్ అనేసి అంటాము. ఓకేనా. దాని తర్వాత మనకుండే నెక్స్ట్ గుడ్ టాపిక్ వచ్చి హెడ్డింగ్స్ లో మనకు H1 and we have like H1, H2, H3 అలా H6 దాకా ఉన్నాయి. ఓకే. H3 దాని తర్వాత H4, H5, H6 ఇలా మనకు 5-6 ఉన్నాయి మొత్తం. ఓకేనా. సో ఇందులో ఈ ఫస్ట్ H1 నుంచి పెద్దది అనమాట. ఇట్ ఈస్ లైక్ ఇట్స్ బిగ్గర్ వన్. దాని తర్వాత పెద్దది H2.
దాని తర్వాత పెద్దది H3. అలా అన్నిటికన్నా చిన్నది వచ్చి H6. ఓకే. సపోజ్ నేను ఇక్కడ సమ్ ఐఎమ్ గివింగ్ సమ్ నేమ్ హియర్ కృష్ణ. Okay, so now if I am refreshing this page, మీరు చూడొచ్చు ఫస్ట్ ఇది H1, H2, like this H3, H4, H5, H6. ఇలా హెడర్స్ లో 6 టైప్స్ అన్నమాట. ఈ మనకి ఎలాంటి హెడర్ కావాలనేది దాని రెస్పెక్టివ్ తీసుకొని మనం చేయొచ్చు. ఓకే ఓకే ఓకే, దట్ డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్ అన్నమాట. దాని తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్. పారా ట్యాగ్ లో మనం సమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అన్నమాట. పారా ట్యాగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ న్యూయార్క్, USA, visit ఓకే. సో ఈ పారా ట్యాగ్ లో మనం సమ్ ఇన్ఫర్మేషన్ కానీ సమ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ కానీ మనం రాయొచ్చు. ఓకేనా? సో ఇది బోల్డ్ అవ్వదు అనమాట, ఇది యాజ్ ఇట్ ఈస్ గా డిస్ప్లే అవుతుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసినాను, తీసి నెక్స్ట్ లైన్ లో రాసి మళ్ళీ చూసినా కూడా అది అపెండ్ అవుద్దే కానీ కిందకి రాదన్నమాట. నేను ఈ లైన్ నుంచి ఈ లైన్ కి నేను దాన్ని పుష్ చేయాలా, ఫుల్ గా పుష్ చేయాలా అంటే నాకు ఒక ట్యాగ్ ఉంది, దాని పేరు బ్రేక్. ఈ బ్రేక్ ట్యాగ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ పుష్ దట్ టు ద డౌన్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇది పారా ట్యాగ్ గురించి. ఓకే, సో మీరు సపోజ్ స్టైల్స్ ఇవ్వాలా అనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూనో దిస్ ఈ పారాకి మీరు స్టైల్ ఇవ్వాలనుకుంటున్నారు. సో మీరు స్టైల్ అని రాసి, ఈ స్టైల్ అనేది ఏంటి మళ్ళీ అట్రిబ్యూట్. ఓకేనా? సో కలర్ అండ్ ఐఎమ్ గివింగ్ హియర్ some alias blue, and I can find that is like alias blue, and I will put some other color, dark color, brown. So I have to refresh the page also. Okay. అప్పుడే దాని చేంజెస్ ఎక్కడికి వస్తాయి. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు గివ్ ఏ స్టైల్. Okay. ఓకేనా? దిస్ హౌ యూ హ్యావ్ టు గివ్ ఏ స్టైల్ యాక్షన్. దాని తర్వాత ఫార్మాటింగ్ వస్తే మనకు కొన్ని ఇంపార్టెంట్ ట్యాగ్స్ ఉన్నాయి ఫార్మాటింగ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హియర్ ఐఎమ్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫార్మాటింగ్ అని ఒక సెక్షన్ తీసుకున్నాను. సో పేరా తీసుకున్నాను. అందులో ఈ ఫార్మాటింగ్ లో నాకు ఫస్ట్ PR బ్రేక్ అండ్ ఫస్ట్ ఇట్ ఈస్ లైక్ బోల్డ్. ఒక ఫాంట్ ని మనం బోల్డ్ గా రాయొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రూస్ అనే ఒక నేమ్ ని నేను బోల్డ్ గా రాయొచ్చు. ఓకేనా? అదర్ వన్ ఇది లైక్ సోలిని, ఇది ఇటాలిక్ ఫార్మాట్ లో మనం రాయొచ్చు. ఓకే.
ఐ ఐ ఐ అనమాట, ఇటాలిక్ ఐ అనమాట. అదే విధంగా మనకు ఇంకొక సపరేట్ ట్యాగ్ ఉంది, దాని పేరు స్ట్రాంగ్. స్ట్రాంగ్ లైక్ సమ్ తాజ్ మహల్ again, and this is like స్ట్రాంగ్, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది దానికి బోల్డ్కి. ఓకే ఓకే. దాని తర్వాత ఎంఫసైజ్డ్ క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే నేను ఎంఫసైజ్ అంటే ట్యాగ్ అంటారు. ఈ ట్యాగ్ వచ్చి ఈ ట్యాగ్ ఈఎం అంటారు. ఈఎం ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ డిఫైన్ ఎంఫసైజ్డ్ టెక్స్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం మార్చి చేస్తున్నారు. దిస్ ఈస్ emphasized, and the other one is like mark. For example, నేను ఒక అల్లం వెంటు మిల్క్ పార్లర్. సో నేను ఇక్కడ మిల్క్ అనే దాన్ని మార్క్ చేయాలనుకుంటున్నాను. ఇట్ విల్ బి లైక్ ఎన్ ఇట్ విల్ మార్క్ ద పర్టికులర్ టెక్స్ట్. ఓకే, అంటే లైక్ హైలైటర్ లాగా అది చూపిస్తుంది, మిల్క్ మిల్క్ అనే హైలైటర్ లాగా. సో అదేవిధంగా నేను ఇంకొకటి ఏదైనా వింటూ మ్యూజిక్ కాన్సెప్ట్, ఇక్కడ నేను కాన్సెప్ట్ అనేది డిలీట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, వితౌట్ డిలీటింగ్ ఇట్. సో లెటెస్ థింక్ మన దగ్గర స్మాల్ ఇదే ఉంది కాబట్టి పెట్టచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 lines 40 lines ఉంది, మొత్తం మనం డిలీట్ చేయలేం కదా. మళ్ళీ మనకు ఫ్యూచర్ రెఫరెన్స్ లో కావాలనుకో, అలాంటప్పుడు మన దాన్ని డిలీట్ చేసి అంటూ పెట్టచ్చు అనమాట. ఓకే ఓకే. తర్వాత డిలీట్ చేసినే కాక ఇంకోటి మనం ఇన్సర్ట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్ఎస్ ఇన్సర్ట్ చేయాలంటే అప్పుడు కాన్సెప్ట్ at this point of time, ఓకే, మనకు కాన్సెప్ట్ అని ఇన్సర్ట్ అవుతుంది అన్నమాట. సో ఓకే. సో అండ్ మనకు ఎలా అయితే స్ట్రాంగ్ అని ఉందో, దెర్ ఈస్ వన్ మోర్ దట్ ఈస్ లైక్ స్మాల్. ఓకే, ఐ యామ్ స్మాల్ అనేది ఒక రకమైన ఇదన్నమాట. సో వీ కెన్ గివ్ బ్రేక్స్ యాక్చువల్లీ. wherever we want, we can give breaks actually. And suppose మనం ఒక స్క్రిప్ట్ పైన రావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పేరా రాసినాను 3, and I want to give it as super text above cube అని ఇచ్చినాను అనుకోండి. So what it will do, it will give that to the upper side అన్నమాట. కొంచెం పైకి ఇస్తుంది, దాన్ని సూపర్ టెక్స్ట్ అంటారు. సో సూపర్ స్క్రిప్టెడ్ టెక్స్ట్ అంటారు. తర్వాత సబ్స్క్రిప్ట్ అంటే కింద వస్తుంది.
దీన్నైతే SUBతో చేస్తాం. ఇందులో మనకు ఇక్కడ సబ్స్క్రిప్ట్ దిస్ ఈస్ లైక్ ఎన్ సబ్స్క్రిప్ట్, it will come below actually. Okay, సో ఇలా ఇది ఇవన్నీ ఫార్మాటింగ్ సంబంధించిన టెక్స్ట్ ఇవంతా. మళ్ళీ ఇది కాకుండా మనకు కొటేషన్స్ ఉన్నాయన్నమాట. కొటేషన్స్ లైక్ బ్లాక్ కోట్ అని ఉందన్నమాట. అది వచ్చేసి ఇప్పుడు రైట్. ఓకే, బ్లాక్ కోట్ అనేది ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్కి ఇట్స్ లైక్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అందులో పెట్టచ్చు అన్నమాట బ్లాక్ కోట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్, ద వరల్డ్ is facing global warming nowadays. We should take necessary appropriate actions to control climate conditions. సో ఇది మనం బ్లాక్ కోట్ ఇచ్చినప్పుడు that will be displayed like a block of some separate quote అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ పారాకి దీనికి మనం తేడా చూడొచ్చు. సో హియర్ ఇట్ ఈస్ లైక్ చూడండి, సపరేట్గా స్టార్ట్ అయ్యింది అనమాట. దీని చుట్టూ ఒక వలయం లాగా వచ్చి ఉంటుంది. దీని చుట్టూ ఒక సెట్ ఆఫ్ ప్యాడింగ్ వచ్చేసి ఉంటుంది అనమాట. ఇది బ్లాక్ కోట్ అంటారు దీన్ని. ఓకేనా, ఇది మెయిన్గా సమ్ స్పెసిఫిక్ కోడ్స్ కోసము అది స్టార్టింగ్ కూడా పక్కకు తీసుకొని పోయి స్టార్ట్ చేస్తుంది అనమాట. అదే డిఫరెన్స్ పారాకి దాంతో బ్లాక్ కోట్కి. దాని తర్వాత అబ్రివేషన్ కోడ్స్ ఉన్నాయి. దాన్ని అదైతే ఫర్ ఎగ్జాంపుల్ para and the who. Is the best organization for controlling health hazards. సో ఇక్కడ హూ అనే ప్లేస్లో నేను సమ్ అబ్రివేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్ జనరల్ ఇది ఎలా ఉందో అలాగే డిస్ప్లే అవుతుంది. సో ABBR అండ్ టైటిల్ is equal to World Health Organization, right? This is the abbreviation for WHO. సో ఈ హూని లోపల ABBR లోపల, ABBR అంటే అబ్రివేషన్ ట్యాగ్ అన్నమాట, లోపల పెట్టి ఇప్పుడు చూస్తే we can able to find వన్స్ మనం దాని మీద హోవర్ కానీ 1 సెకండ్ ఇట్ విల్ బి లైక్ అన్ హైలైటెడ్ అనమాట. అది ఒక హైలైట్ లాగా ఉంటుంది. దానికి మౌస్ ఓవర్ అనేది మనం మళ్ళీ మనం చూడొచ్చు. అదేవిధంగా అడ్రస్
the next tag వచ్చి address tag లో వచ్చి suppose number 13 some Matahari Bengaluru. So if we are giving like this, you can find the address. There is a separate format for, there is a separate tag actually. Okay na? Okay. నాకు తెలిసి ఈ ట్యాగ్స్ మోర్ దెన్ ఎనఫ్ అనుకుంటా. మీరు ఇప్పుడు